హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ సంక్రాంతి సంబరాలు అయితే కనుక మిన్నంటిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. అటువంటి అంగరంగ వైభవంగా విశాఖ ప్రజలందరూ అయితే కనుక ఈ యొక్క సింహగిరిపై చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అందరూ ఈ యొక్క భోగి మంటను అయితే కనుక భోగి సంబరాలు అయితే కనుక ఇక్కడ మొదలవబోతున్నాయి. మరి కాసేపట్లో చూడొచ్చు ఒకసారి విజువల్స్లో ఎంతమంది అయితే భక్తులు ఈ యొక్క సంక్రాంతి సంబరాలు, అందులోని ఈరోజు భోగి సందర్భంగా భోగి సంబరాలు చేసుకున్నటువంటి చాలా మంది ప్రజలైతే కనుక ఇక్కడ ఆల్రెడీ భోగి ఏర్పాట్లన్నీ చేశారు. ఏదైతే భోగి మంట కోసం చేసినటువంటి పేర్చినటువంటి కర్రలు కావచ్చు, ఇవన్నీ చాలా 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 అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి భక్త బృందం అంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ అలానే మనం చాలా మందితో మాట్లాడి మనం చూసాము. ఏదైతే కొంతమందితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఈవో గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ముందుగా సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా అయితే కనుక వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జరుగుతుంది. అందులోని ఇంత ఘనంగా అయితే కనుక ఏర్పాట్లు కూడా జరిగి, సో దీని గురించి ఏం చెప్తారు? మొట్టమొదటిగా ఇక్కడికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వచ్చేసిన భక్తులందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు భోగి సందర్భంగా భోగమంట వేసి భక్తులందరి మధ్యలో ఈ భోగి మంటను మేమందరం కూడా వెలిగించడం జరిగింది. అత్యంత ఉత్సాహకరమైన ఫెస్టివల్ ఇది. లోకమంతా రైతులు, సామాన్యుల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా లోకమంతా అత్యంత ఉత్సాహంగా జరుపుకునేటువంటి ఫెస్టివల్ ఇది. ధనిక పేద అన్న తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉత్సవాలు చాలా వారి యొక్క గృహాల్లో కూడా మంచిగా జరుపుకుంటారు. కాబట్టి ఈరోజు ఈ దేవాలయంలో కూడా భక్తులందరితో ఈ యొక్క ఫెస్టివల్ చేసుకోవడానికి మాకు దేవాలయం తరపున మేమందరము కూడా అత్యంత వైభవంగా కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున వచ్చిన భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామివారి దర్శనం చేసుకుని ఈ యొక్క సంక్రాంతి సుఖ సంతోషాలు అందరూ కూడా పాలు పంపులు పొందుకొని అందరూ ఆనందంగా జీవించాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మేడం, సంక్రాంతి సందర్భంగా రేపు ఎటువంటి సంబరాలు ఉంటాయి? రేపు కూడా ఈ రోజు ఏ విధంగా జరుగుతుంది అదే విధంగా సంక్రాంతి సంబరాలు జరుగుతాయండి. థ్యాంక్ యూ. నమస్తే సార్. సార్ నమస్కారం అండి. సార్, వరాహ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో భోగి వేడుకలు ఏ విధంగా? స్వామివారి సన్నిధిలో వేడుకలు చెప్పడానికి మాటలతో చాలదండి. స్వామివారి ఆశీస్సులతో ఆయనకి కావలసినట్టు భక్తులందరినీ రప్పించుకుని మా సమక్షంలో ఆయన భోగి వేడుకలు, ఆయన ఆనందం మాకు మాటలతోని చేతలతోని చెప్పే విధంగా లేదండి. ఎక్కడ మాకు చాలా అద్భుతంగా ఉందండి. గత 5-6 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నామండి. ప్రతి సంవత్సరం మా ఇంట్లో భోగి చేసుకునే కంటే ఇక్కడ చేసుకుంటేనే కలహోలం, కోలాలు, అన్ని ఆటలు అన్నీ ఉన్నాయి కనుక చాలా బాగుందని ఒక మంచి ఉద్దేశంతో, అలాగే స్వామివారి సన్నిధిలో ఉంటే ఎంతసేపు అయినా టైం అయితే చాలట్లేదండి మాకు. ఇక్కడ వరాహ నరసింహ స్వామివారి అంటేనే మాకు మా ఇంట ప్రీతి అండి. నేను ఇక్కడే పుట్టి పెరిగానండి. చాలా సంతోషం అండి. వరాహ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో భోగి వేడుకలు ఏ విధంగా జరిగాయి, ఎలా జరుపుకున్నారు? చాలా బాగా జరిగాయి. నేను చాలా హ్యాపీగా జరుపుకున్నాను. ఎప్పుడు ఇలా జరుపుకోలేదు. ఇదే మొదటిసారి భోగి నాడు రావడం చాలా బాగుంది. దర్శనాలన్నీ బాగా జరిగాయి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. సంక్రాంతి శుభాకాంక్షలు సార్. సార్, ఏ విధంగా సార్ సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో అయితే కనుక ఇటువంటి సంబరాలు జరుగుతున్నాయి, ఏ విధంగా ఉంది? ఎప్పటి నుంచో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు. ఆలయం 7-8 శతాబ్దాల్లో ప్రతిష్ఠించబడింది. మనకు ఉండేటువంటి ఈ సంక్రాంతి సంబరం అనేటువంటి పూర్వీకులు ఇచ్చినటువంటి సాంప్రదాయం. పాడి పంటలు, రైతాంగం, వ్యవసాయం ఇవన్నీ పంట చేతికి వచ్చినటువంటి వేళ పండగలాగా జరుపుకునేటువంటి ఆ సంప్రదాయం పట్టణ వాతావరణం అయినా ఇప్పటికీ జనరేషన్స్ మారినా అందరూ కూడా ఆ ట్రెడిషన్స్ని, ఆ కల్చర్ని ముందుకు తీసుకెళ్ళడమే ఈ పండగ. ఇక్కడైతే భీమవరం నుంచి కూడా భక్తులు వచ్చి ఈ యొక్క స్వామివారి సన్నిధిలో భోగి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్న పరిస్థితి, భోగి సంబరాలు. సార్ నమస్తే. జై శ్రీరామ్. నమో భగవతే వాసుదేవ, నమో నారాయణ. ప్రతి సంవత్సరం కూడా అండి మేము గత 30 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం భోగి ఇక్కడే జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం భోగి తప్పనిసరిగా స్వామివారి దగ్గర ఉంటాం అలవాటు. ఎన్నో మా అమ్మగారు, మా అమ్మగారు అంతా కూడా ఇక్కడే స్వామివారి దగ్గరే. అందుకనే ఆ వార్షికం కంపల్సరీ ప్రతి సంవత్సరం కూడా స్వామివారి దగ్గరికి రావడం, భోగి ఇక్కడే చేసుకుంటాం. స్వామివారి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఏదైతే దేవస్థానంలో చేస్తున్నటువంటి భోగిలోనే మీ యొక్క భోగి సంబరాలు చేసుకుంటారు తప్పనిసరిగా. ఎందుకంటే ఎన్నో వేల సంవత్సరాల నుంచి వచ్చిన సనాతన ధర్మం అండి. మన ధర్మాన్ని మనం ఎప్పుడు రక్షించుకుంటూ ఉండాలి.
ఇతర మతాల కోసం ఎప్పుడు కూడా ఆశించకూడదు. వాళ్ళంతా మన దేశాన్ని నాశనం చేయడానికే వచ్చారు. మన ధర్మాన్ని మనం రక్షించుకుంటూ మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకుంటూ దేశాన్ని ముందు నడిపించాలి. సనాతన ధర్మంలో గొప్ప విశేషం ఏంటంటే ప్రకృతి బట్టి ఆరాధిస్తున్నాం మన భగవంతుని. ప్రకృతికి మనకి చాలా సంబంధాలు ఉన్నాయి. మన దేవుడు చాలా గొప్పవాడు. ఇతర మతాల జోలికి వెళ్లకుండా మన దేశాన్ని మనం రక్షించుకుంటూ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. సరే, ఏదైనా సరే ఈ యొక్క భోగి సంబరాలకి మీరు ఎప్పటి నుంచి బయలుదేరి వస్తుంటారు? అసలు నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన కాంచండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాంచి ప్రతి మా అమ్మగారు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఈ భోగి అనేది మానలేదు. భీమవరం నుంచి ఇక్కడ రావడానికి అయినా సరే ఇప్పటికీ కూడా మీరు దాన్ని ఎప్పుడు కంఠంలో ప్రాణం ఉన్నంతసేపు ఆ స్వామివారి సేవ తప్పదు. ఓకే, అదండి. నిజంగా గ్రేట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. వరాహ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో చేసుకోవడానికి వచ్చాం. ఇదే ఫస్ట్ టైం మేము రావటం. మేము వైజాగ్లో 30 సంవత్సరాలు ఉన్నా సరే ఈ సంవత్సరం మేము వచ్చాం. ఇక్కడికి వచ్చే కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉందండి. 6 గంటలకు వెళ్ళా సరే ప్రజలందరూ చేరుకున్నారు. భోగిమంట సంబరాలు అందరూ మునిగి ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ పండుగ వాతావరణం జరుపుకోవడం వల్ల. శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి సింహగిరిపై అయితే కనుక ఒక పండగ వాతావరణం, ఏదైతే సంక్రాంతి సంబరాలు అయితే కనుక మిన్నింటిన పరిస్థితి, ఏదైతే భోగి మంటలో ఆ యొక్క స్వామివారి దర్శనం, అది కూడా భోగి వేడుకలు కూడా ఇక్కడే జరుపుకోవడం అనేది చాలా మంది ఆనందంగా ఈ భక్తులందరూ ఫీల్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు వేలాది మంది భక్తులు అయితే కనుక ఈ యొక్క స్వామివారిని దర్శించుకుందాం. అది ఇటువంటి పర్వదినాన అలానే ఇటువంటి భోగి సంబరాలు కూడా ఇక్కడే జరుగుతుండడంలో చాలా మంది అయితే కనుక ఈ యొక్క స్వామివారిని దర్శించుకోవడానికి అండ్ అలానే ఇక్కడ జరుగుతున్నటువంటి భోగి సంబరాలను చూడడానికి అయితే కనుక వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం ఇక్కడ ఉన్నటువంటి భక్తులతో చాలా మందితో మాట్లాడాము. ఆ గంగిరెద్దు ఆడించే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు తప్పెట్లు తాళాలతో అయితే కనుక అంగరంగ వైభవంగా అయితే కనుక ఇక్కడ భోగి సంబరాలు జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ ప్రసాద్తో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.